ఒకసారి బాలు గారు నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చేసిన ట్యూన్స్ వాడు రాసిన పాటలు విని బాలు గారు మెడ్రాస్లో దీని ఒక ప్రోగ్రామ్ చేద్దాము అని వెన్నెలగంటి సాహిత్యం మీద ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి ఒకసారి నన్ను కలవండి మెడ్రాస్లో మీరు సినిమాలో రాయొచ్చు అని చెప్పడం మెడ్రాస్కి వెళ్ళడం ఈ లోపల అనుకోకుండా ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో వెన్నెలగంటికి ప్రభాకర్ రెడ్డి గారు కనపడి వీడు రాసిన ఈ పుస్తకాన్ని చూసి ఈ పాటలు చూసి మీరు చాలా బాగా రాస్తున్నారు నేను ఒక అవకాశం ఇస్తాను మాకు పాట రాస్తారంటే ఫస్ట్ టైము బాలు గారు అవకాశం ఇచ్చే కంటే ముందు అన్నాచెల్లెలు అనే సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక అవకాశంతో చిన్ని చిన్ని కన్నయ్యకు అనే పాటని ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో రాయడం జరిగింది. తర్వాత బాలు గారు తీసుకెళ్ళి చక్రవర్తి గారికి అందరికీ పరిచయం చేసి అట్లా అలా 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 అతను పాటలు రాస్తూ చేశారు. మీ అందరికీ తెలుసు ఆత్రేయ గారు ఇంతకుముందు సినీ ఇండస్ట్రీలో మాటలు పాటలు రాసేవారు. అలాగే మన వెన్నెలగంటి మాటలు పాటలు రాస్తూ కొన్ని డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ ఫీల్డ్లో కూడా రాజశ్రీ గారి తర్వాత ప్రముఖంగా అతను చేరాడు. చాలా డబ్బింగ్ సినిమాలు చేశాడు. దాదాపు 600-700 సినిమాలు చేశాడు.